ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో నాకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 1 జనరల్ స్టడీస్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు 2 ఉన్నాయి. ఈ 2 సబ్జెక్టులు నేర్చుకోవడం వల్ల మనకు 50+ మార్క్స్ వస్తాయి. పేపర్ 1లో అందరూ చేసే మిస్టేక్లు ఏంటంటే ఈ 2 సబ్జెక్టులు నేను నెగ్లెక్ట్ చేయడం వల్లనే. మిగతా సబ్జెక్ట్ అన్నీ చదువుతున్నారు కానీ ఈ సబ్జెక్టులు పూర్తి స్థాయిలో నేర్చుకోవడం లేదు. కానీ ఇవే మనకు పేపర్ 1లో చాలా అత్యంత కీలకం. దీనిలో ఒకటి నెంబర్ 1 జనరల్ ఇంగ్లీష్. మనకు జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. చాలామంది ఇంగ్లీషును ఎగ్జామ్ ముందు చదువుదాం, తర్వాత చదువుదాం అని వదిలేస్తుంటారు. కానీ హార్డ్ సబ్జెక్టు ముందే నేర్చుకోవాలి. ఒక్కసారి మనకు జనరల్ ఇంగ్లీష్లో అసలు సిలబస్ ఏముందో చూద్దాం. ఇది జనరల్ ఇంగ్లీషు. ఇది కేవీఆర్ సార్ క్లాసు నోట్స్. నేను సార్ క్లాస్ నోట్స్ ఈ రన్నింగ్ నోట్స్ రాసాను. ఫస్ట్ ఒకసారి జనరల్ ఇంగ్లీష్లో సిలబస్ చూడండి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, హెల్పింగ్ వర్బ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, ఎర్రర్ లొకేషన్, కాంప్రహెన్షన్, ప్యాసేజ్. నెక్స్ట్ వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ అండ్ స్పెల్లింగ్స్. దీనిలో కొన్ని టాపిక్స్ హార్డ్ ఉన్నప్పటికీ చాలా టాపిక్స్ ఈజీగా ఉంటాయి. దీనిలో మెయిన్గా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, హెల్పింగ్ వర్బ్, టైప్ ఆఫ్ సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ టాపిక్స్ అయితే ఈజీగానే ఉంటాయి. ముందు ఈజీ ఉన్న టాపిక్స్ అయితే నేర్చుకోండి. ఈ టాపిక్స్ నుంచి మనకు 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా గ్యారంటీ వస్తాయి. 2016 గ్రూప్ 2 పేపర్ కనుక మీరు చూస్తే జనరల్ ఇంగ్లీష్కి వెళ్ళి 20 ఎబో క్వశ్చన్స్ వచ్చినాయి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ నియర్లీ 25 క్వశ్చన్స్ ఎబో. అంటే ఈ 2 సబ్జెక్టులు కలిపితేనే మనకు 50+ మార్క్స్ వస్తాయి. మీరు ఇప్పటికైనా కానీ జనరల్ ఇంగ్లీష్ను రీజనింగ్ చదివిన వాళ్ళు ఉంటే ముందు ఇవి కంప్లీట్ చేయండి. ఇది నేను రాసుకున్న నోట్స్. కేవీఎస్ సార్ క్లాస్ నోట్స్ ఇవి. మనకు జనరల్ ఇంగ్లీష్ మార్కెట్లో మంచి గ్రామర్ బుక్స్ దొరుకుతున్నాయి. కాకపోతే మనం ఓన్ నోట్స్ రాసుకుంటే మనకు చాలా బాగా గుర్తుంటుంది. మీరు ఓన్ నోట్స్ రాసుకోండి, గ్రామర్ను ప్రాక్టీస్ చేయండి. ఇది ఇంగ్లీష్ గ్రామర్. ఇది ఒకటి నేత పబ్లికేషన్ వల్ల జనరల్ ఇంగ్లీషు ప్రీవియస్ బిట్ బ్యాంక్ బుక్. అంటే ఇందులో అన్ని ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ బిట్స్ అన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. మనం బుక్ ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత దీనిలో ఉన్న బిట్స్ ప్రాక్టీస్ చేయండి. చేయడం వల్ల మనం నేర్చుకున్న సబ్జెక్టులో మన బిట్స్ ఎంత కవర్ చేస్తున్నామని మనకు విషయం తెలిసిపోతుంది. అట్లా ఇంగ్లీష్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీష్ను కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే పేపర్ 1లో మీకు 20 మార్క్స్ అంటే అది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు ఇప్పుడు జాగ్రఫీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, అది లెంతీ సిలబస్. మనం ఎప్పుడు చూడ వచ్చిన దాన్ని పట్టుకొని చదువుకుంటూ ఉంటాం కానీ రాందాన్ని నేర్చుకోము. ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోండి. కొంచెం కష్టపడితే 15+ 15 మార్క్స్ అయితే ఖచ్చితంగా సంపాదించవచ్చు. 20కి 20 మనం చేయలేకపోవచ్చు, 15 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది ఇంగ్లీషు. నెక్స్ట్ రీజనింగ్. మనకు గ్రూప్ 2లో రీజనింగ్ పార్ట్ చాలా కీలకం. దీనిలోకి వెళ్ళి 25 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒక్కసారి మనకి రీజనింగ్లో మీకు అందరికి సిలబస్ తెలిసే ఉంటాయి, ఇంకా సిలబస్ గురించి మాట్లాడేం లేదు. ఇది ఇసాక్ సార్ క్లాస్ నోట్స్. ఈ సార్ యాప్ నుండి తీసుకున్న ఇసాక్ సార్ క్లాస్ నోట్స్. ఇది ఒక్కసారి ఈ సిలబస్ చూడండి. పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, కోడింగ్, డీకోడింగ్, శ్రేణులు, రక్త సంబంధాలు, దిశలు, అమరికలు, ర్యాంకింగు, వెంచిత్రాలు, పాచికలు,
గడియారాలు, క్యాలెండరు, మిస్సింగ్ నెంబర్, తర్వాత లాజికల్ రీజనింగ్లో సిలోజియము, ప్రకటనలు, ఊహలు, ప్రకటనలు, వాదనలు, ప్రకటనలు, తీర్మానాలు, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకవేళ క్వశ్చన్ అడిగిందనుకో, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అడిగితే మొత్తం 5 మార్క్స్. ఒక్కటే పట్టికిచ్చి మనకు 5 క్వశ్చన్లు అడుగుతాడు. దానిలో లాజిక్ తెలిస్తే 5కి 5 సంపాదించవచ్చు. 5కి 5 కాకుండా కనీసం 3 క్వశ్చన్స్ అయినా మనం ఆన్సర్ అయితే చేయవచ్చు. ఇది లాజికల్ రీజనింగ్. ఇది ఒక చిన్న బుక్. ఇది కింగ్ పబ్లికేషన్ వాళ్ళది. ఇంతే ఉండేది బుక్ ఇది. దీని సిలబస్ చూడండి. మీ సిలబస్ చూడండి. నేను ఇప్పుడు దీన్ని ఏం చదవను. ఈ లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీని ఇంగ్లీష్ను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. లేకపోతే మీకు పేపర్ 1లో స్కోరింగ్ అనేది 80 మార్కులు కూడా దాటవు. ఈ 2 సబ్జెక్టులు కలిపితేనే 50+ మార్క్స్ వస్తాయి. ఎంతసేపు మిగతా సబ్జెక్ట్ చదువుకుంటుంటారు కానీ చాలామంది నెగ్లెక్ట్ చేసే సబ్జెక్టులు ఇవే 2 పేపర్ 1లో, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీషు. ఇది కింగ్ పబ్లికేషన్ ఈజీ రీజనింగ్ బుక్. ఇది కొంచెం లెంతీ ఉంటుంది, కాకపోతే ఇంత సిలబస్ మనకు మొత్తం ఉంది. వెర్బల్ రీజనింగు, అనలిటికల్ రీజనింగు, నాన్ వెర్బల్ రీజనింగు. ఇది ఎస్ఐ వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. అఫ్కోర్స్ మన గ్రూప్ 2 కూడా పనిచేస్తుంది, కాకపోతే నాకు ఇంత డెప్త్గా అడగడు. కాకపోతే ఎందుకైనా మంచి నేర్చుకోండి టైం ఉన్నవాళ్ళు. జనరల్ ఇంగ్లీషు ప్లస్ ఈ రీజనింగ్ సబ్జెక్టు మనకు గ్రూప్ 2 పేపర్ 1లో చాలా కీలకం. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అసలు జాబ్ రాదు. ఎందుకంటే 50+ మార్క్స్ ఇవే. ఇవి చదవకుండా మీరు ఎన్ని మార్క్స్ ఆన్సర్ చేస్తారు మ్యాక్సిమం మిగతా సబ్జెక్టులు? అప్పుడు మీ స్కోర్ 70 దాటది. చాలామంది లాస్ట్ ఇయర్ 2016లో గ్రూప్ 2 మిస్ అయ్యే కారణం ఈ ఇంగ్లీష్ను, ఈ మెంటల్ నెగ్లెక్ట్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్. అసలు జనరల్ స్టడీస్లో మనం చదివింది వేరు, అక్కడ అడిగేది వేరు కదా. అసలు క్వశ్చన్స్ ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నాం అని మీకు నెక్స్ట్ ఒక వీడియోలో చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు ఎన్నో వీడియోలు చూసినప్పుడు కూడా నేను మీకు చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్ కంటెంట్ ఇస్తున్నాను. మన ఛానల్ చూడడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది, ఎలాంటి నష్టం ఉండదు. మీ టైం వేస్ట్ చేయను. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.